సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. కలములతో
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల పరంపర దేవుడు మనకు అనుగ్రహించిన అనుదిన ధ్యాన మాలిక. అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన ఆత్మ క్షేమంగా ఉండాలి, ఎందుకంటే అది అప్పగించబడేది. కాబట్టి క్షేమకరమైన సువర్తమానములు దేవుడు మనకు వినిపిస్తుండగా, అప్పగించబడే రీతిగా, దేవుడు అంగీకరించగలిగే రీతిగా మన హృదయాలు వాక్యపు వెలుగులు సరిపోల్చుకోవాలి, సరిచేసుకోవాలి. రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశముల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి దావీదు జీవిత సాక్ష్యాన్ని, ఆయనలో కలిగిన పరివర్తనను మేము ధ్యానం చేస్తుండగా మా జీవితాలకు అన్వయించుకుని అటువంటి ఆధ్యాత్మిక మార్పు, మారుమనస్సు, పశ్చాత్తాపము, పరివర్తన మేము కలిగి ఉన్నట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం కీర్తనల గ్రంథము 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నాకు ఎదురుగానే ఉన్నది. సో దావీదు తాను చేసిన ఆ అభ్యంతరకరమైన పాప సంబంధమైన క్రియను బట్టి తన తప్పును డిఫెండ్ చేసుకోవడం లేదు. అనగా నేను ఏదో చేశాను, ఏదో యాదలాపంగా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఆ ప్రభావము, ఈ ప్రలోభం అనే మాటలు వాడకుండా హీ వాస్ కన్ఫెసింగ్ నేను చేసిన పాపం ఏమిటో నాకు తెలుసు. అది పాపము అని ఒప్పుకుంటున్నాడు. అది తానే స్వయంగా చేశానని చెప్పుకుంటున్నాడు. తన పాపము గురించి, తాను చేసిన పాపపు క్రియ గురించి మరొకరిని దోషిగా కానీ, లేకపోతే దాన్ని తక్కువగా చేసి చూపించడానికి కానీ దావీదు ప్రయత్నం చేయలేదు. నా పాపము అనే మాట వాడుతూ, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అనగా నేను ఆజ్ఞను అతిక్రమించాను అని నాకు తెలుస్తుంది. అలాగే నేను చేసిన పాపము నా కళ్ళ ఎదుటనే ఉన్నది. చాలాసార్లు మానవ జీవిత అనుభవాల్లో కొన్ని పొరపాట్లు మనం చేస్తుంటాం, కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని పాప సంబంధమైన ఆలోచనలు కానీ క్రియలు కానీ చేస్తూ ఉంటాం. సో సాధారణంగా మరి ఇటువంటి క్రియకు మనము లోనైనప్పుడు ఆ క్రియను ఒప్పుకొని తప్పుకుంటే మనము లాభం పొందుతాం, దేవుని చేత మెప్పించబడతాం. కానీ దావీదు జీవితంలో అనగా ఈ కన్ఫెషన్కి ముందు తాను చేసిన క్రియలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అన్నమాట. సో ఏదో యాదాలాపంగా ఆమెను చూడడం జరిగింది. ఆ చూడడం అనేది వాంఛ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఆ వాంఛ ఏం చేసిందంటే ఆ పాపానికి ప్రేరేపించింది, ప్రలోభపరిచింది. సో కాబట్టి ఆ వాంఛను తీర్చుకున్నాడు తాను. అంతటితో ఆగిపోయాడంటే అంతటితో ఆగలేదు. చాలాసార్లు కొన్నిసార్లు క్షణికాద్రేకముతో పాపం చేశామని చెప్పుకుంటాం, కానీ దాన్ని ఒప్పుకొని తప్పుకోకుండా దాన్ని కవర్ చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా భయంకరమైనవి.
ఆ తదుపరి బెత్షెబే తాను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పగానే ఊరియాని పిలిపించి బెత్షెబా దగ్గరికి పంపిస్తే తాను వెళ్లకుండా ద్వారం దగ్గర పడుకుంటాడు. తాను బెత్షెబా దగ్గరికి ఎందుకు ఊరియాని పంపించాడో మనకు తెలుసు, వివరాలు అక్కర్లేదు. అలాగే ఆ తదుపరి తనను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరలా తన యుద్ధ భూమికి పంపించి యుద్ధ భూమిలో ముందు భాగంలో ఉండనిచ్చి, చూడండి ఇవన్నీ కూడా ఆనాడు క్షణికాద్రేకముతో చేసిన క్రియ మాత్రమే కాకుండా దాని కంటిన్యూషన్ ఆఖరికి ఊరియా చనిపోవడం, చనిపోయిన తర్వాత ఆమెను తన భార్యగా చేసుకోవడం ప్రజల దృష్టిలో ఎలా కనపడుతుందంటే మరి అనగా భర్తను కోల్పోయిన ఆ స్త్రీకి ఒక ఆదరవు ఇచ్చానన్న భావన కలిగించి, అలాగే ఊరియా చనిపోయిన వార్త తెలిసినప్పుడు మరి ఒక ఆవేశంతో మాట్లాడతాడు. ఎందుకు అలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అంటూ. చేసిన ప్లాట్ అంటే తనదే. ఇవన్నీ దేనికి సాదృశ్యాలు అంటే, ఒక జారుడు బండ ఉంది, ఆ జారుడు బండలో పైనుంచి ఆ జారడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్క అడుగు జారుతూనే ఉంటాం, దిగజారిపోతూనే ఉంటాం. ఆ జారు బండ నుంచి పైకి ఎక్కడానికి చేసే ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కావు. ఒకసారి దిగజారడం ప్రారంభమైతే ఒకదాని వెంబడి ఒకటి చేసిన తప్పును బట్టి తప్పుకోవాలన్న భావన కన్నా ఇంకా లోతుగా కూరుకుని పోయే అనుభవాలు కనపడుతుంటాయి. జారుడు బండ లాంటి అనుభవాలు. ఒకసారి దిగజారితే అడుగు వెంబడి అడుగు. చాలాసార్లు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాను. పాపం అనేది మనల్ని వెన్నంటి వస్తుంది, మన నీడవలే వెన్నంటి వస్తుంది. మనము పాపానికి లోను కాకుండా దేవుని వైపు నడుస్తూ ఉంటే ఆ నీడ వెనకే ఉంటుంది, వెంబడిస్తుంది, కానీ మన జోలికి రాదు, మనకు ముందుకు రాదు. ఆ పాపపు నీడ మన వెనకే ఉంటుంది, వెంబడిస్తూనే ఉంటుంది, కానీ మనల్ని ఆవరించదు, మన ముందుకు రాదు. కానీ ఎప్పుడైతే మనము వెనక్కి మరలుతామో, అనగా దేవుని వైపు నడవకుండా వెనక్కి మరలుతామో, అప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే మనము వేసే ప్రతి అడుగు ఆ నీడలో వేయబడుతుంది. మనము వేసే ప్రతి అడుగు కూడా ఆ నీడలో వేయబడుతుంది. కాబట్టి పాపమునకు విముఖుడమై దేవుని మార్గములో నడుస్తుంటే నీడ వెనక్కుంటుంది. పాపము వైపుకు తిరిగి మనం అడుగులు వేస్తుంటే వేసే ప్రతి అడుగు కూడా నీడలో పడుతుంది. సో దావీదు జీవితంలో అదే జరిగింది. నా పాపము నా ఎదుటనే ఉన్నది అని దావీదు చెప్పడం వెనక ఉన్న కారణం ఏంటంటే, ఆయన చేసిన ప్రతి క్రియ కూడా ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడో వెంటనే ప్రతి క్రియ కూడా అతని కళ్ళ ఎదుట కనబడుతూ వచ్చింది దృశ్యంలో. తాను ఏమేం చేశాడు. సో చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో తప్పు చేస్తాం, కానీ వెంటనే దాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు కనిపించినప్పుడు సరిదిద్దుకొని సవరించుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపము తన ఎదుట ఉంచుకొని ఆ పాపములో కొనసాగుతున్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట, తాను స్వయంగా చెప్తున్న మాట, నా పాపము ఎల్లప్పుడూ నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది. అనగో ఐ నో వేర్ ఐ క్రాస్ మై లిమిట్స్, మై బౌండరీ. అతిక్రమించాను ఎక్కడో, అది నాకు తెలిసే ఉంది. ఐ నో అనే మాట స్పష్టంగా అక్కడ దావీదు వాడు. సో
సో దావీదుతో పాటుగా ఒకసారి యెషయా గ్రంథాన్ని కూడా మనం చూస్తే 59వ అధ్యాయం ఒకసారి చూద్దాము. 59వ అధ్యాయం మనకందరికీ చాలామందికి తెలిసిన వాక్య భాగం ఏది. రక్షింప నేరకున్నట్టు యెహోవా హస్తము కొరచ కాలదు, విననేరకున్నట్టు యెహోవా చెవులు మందము కాలదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా నిలిచాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు అంటూ ఆ అధ్యాయం కొనసాగింపులో ఒకసారి మనము 11వ వచనం నుంచి మనం గమనిస్తే, న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట అనగా నీవు లెక్కించగా అవి విస్తారముగా ఉన్నవి. నువ్వు ప్రారంభించింది ఒకటే తిరుగుబాటు, కానీ ఆ తిరుగుబాట్ల పరంపర, ఆ కొనసాగింపు ఎంత దూరం వెళ్ళిందంటే లెక్కింప విస్తారంగా ఉన్నాయంటూ, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీటియు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకుని అసత్య మాట పలుకుటయు ఇవియే మా వలన కలుగుచున్నవి. సో చాలా స్పష్టంగా చెప్తూ మాట్లాడితే మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. సో చేసే కొన్ని పాప సంబంధమైన లేకపోతే దైవ వ్యతిరేక సంబంధమైన విషయాలు ఎవరు చూడడం లేదనుకుంటాము, చీకట్లో చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఆయనకు చీకటి అనను చీకటి కాకపోదు. చీకటి అనను చీకటి కాదు ఆయనకి. ఆయన దృష్టికి అగోచరమైనది ఏదైనా ఉందా? సమస్తము గోచరమే కదా. ఆయన కనిపించింది, ఆయనకి వినిపించింది అంటూ ఏదైనా ఉందా? సో తీర్పు ప్రత్యక్షతలో మనము చేసిన పాపములు నిలబడి మన మీద సాక్ష్యములు పలుకుతుంటే ఒక్కసారి ఆలోచించండి మన స్థితి ఎలా ఉంటుందో. ఎవరికి తెలియదు అనే భావన మధ్య మనము లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. మన గురించి అందరూ మంచిగా చెప్పుకుంటారు. అలాగే మన సమాధి కార్యక్రమంలో అందరూ ఇతడు నీతిమంతుడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, అలా ఇలా ఎన్నో చెప్తుంటారు మంచి పాటలు. కానీ అక్కడ మన క్రియలు మన ఎదుట సాక్ష్యం చెబుతాయట. మన దోషములు, మన పాపములు మా మీద సాక్ష్యం పలుకుతాయి. కొరింథీ పత్రికలో 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా వారి క్రియలు వారి వెంట పోతాయి అంట. వారి క్రియల చొప్పున ఆయన వారికి ప్రతిఫలం ఇస్తారంట. కాబట్టి మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. 32వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. 32వ కీర్తన. ఆ కీర్తన ప్రారంభంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటూ 5వ వచనంలో, నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమలు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి. కాబట్టి యెహోవా చేత పరిహారమునందినవాడు, ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు అంటూ నా దోషమును కప్పు కనుక ఒప్పుకున్నాను. నా దోషమును కప్పు కనుక నేను ఒప్పుకున్నాను. సో ఏ కన్ఫెషన్. దావీదు జీవితంలో ఈ మాట ఆయన పలుకుడు, నా పాపము నా ఎదుట ఉన్నది అని చెప్పిన మాటలు అనగా
నేను చేసిన దైవ వ్యతిరేకమైన క్రియలు కానీ పాప సంబంధమైన క్రియలు కానీ నా ఎదుట నా కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. నేను మనుషులను మోసం చేయవచ్చు కానీ నన్ను నేను మోసం చేసుకోలేను, నా దేవుణ్ణి మోసం చేయలేను. సో నా పాపము నా ఎదుట నిలిచి ఉన్నది అనే మాట ఒకసారి గమనిస్తే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్న. ఐ నో వాట్ ఐ డిడ్. ఐ నో వాట్ ఐ డిడ్. ఎట్ ద సేమ్ టైం నా అతిక్రమం నాకు తెలిసే ఉన్న. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట, అనగా ఆ పాపము నేను సమాధి చేరేంత వరకు ఆ పాప భావన, ఆ గిల్టీ నన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సమాధి కవతల కూడా ఆ పాపము నా మీద సాక్ష్యం పడటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను చేసిన పాపము సమాధి వరకు ఆ పాప భావం, అనగా అపరాధ భావన నన్ను వెన్నంటి ఉంటుంది. సమాధి చేరిన తర్వాత కూడా నా మీద సాక్ష్యం చెప్పడానికి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎటువంటి భయంకరమైన స్థితి పాపం, దాని యొక్క పర్యవసానం. బహుశా ఈ మాటలు వింటున్నవాడు, ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు బహుశా పాపము చేయాలి అంటే భయపడే పరిస్థితి వస్తుంది. నిజంగా నీవు దేవుని బిడ్డవైతే పాపము చేయాలంటే భయపడే స్థితి. ఈ వాక్య భాగము పదే మనల్ని హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, సవరించాలి. దేవుని దృష్టికి యోగ్యమైన రీతిగా మన హృదయాలు మలచబడాలి. ఘోరమైన వ్యాధి కలిగిన మన హృదయము దేవుని చేత పవిత్రీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి, అంగీకరించబడగలిగే రీతిగా సిద్ధపరచబడాలి. నా పాపము నా ఎదుటే ఉంది, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. ఇది దావీదు మాటగా మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి అది నీ మాటగా, నా మాటగా మన జీవిత సాదృశ్యాలకు అన్వయించుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పక క్షమిస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తూ, దావీదు జీవితంలో ఆ పరివర్తన సంబంధించిన సంభాషణలు, భాషలు, ఆ భావనలు నిజంగా ప్రభా మాకు గుణపాఠం. కేవలము ఆనాడు దావీదు నేను పాపము చేసిందని ఒక్క మాట అన్నాడని మనం ఆ గ్రంథం రాయబడింది. కానీ ఆ మాట వెనక ఎంతటి భావ గర్భితమైన బాధతో కూడిన విలాప కీర్తన, పశ్చాత్తాప గీతిక దావీదు లిఖించాడు. అందులో పొందుపరచబడిన ఆ మాటలు, వాటి వెనుకున్న భావాలు మేము అన్వయించుకుని మా జీవితాన్ని కూడా సరిపోల్చుకుని సవరించుకుంటే మీ కృప దయచేయమని, మాతో మాట్లాడమని మా రక్షకులని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో లేనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును.